హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టెప్ టు లర్న్. దిస్ ఇస్ శ్రావణ్ కుమార్. టీఎస్పీఎస్సీ వారు రిలీజ్ చేసినటువంటి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ తో అయితే ఈరోజు మీ ముందుకు వచ్చానండి. ఒకసారి ఆ నోటిఫికేషన్ వివరాలు కనుక చూసినట్లయితే పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ నుంచి సీనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అనే పోస్టులు, అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అనే పోస్టులు రిలీజ్ చేయబడ్డాయండి. ఇక ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందామండి. నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని నిరుద్యోగులకు చేరే విధంగా షేర్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ మరియు సీనియర్ అసిస్టెంట్ అనే పోస్టులు విడుదల కాబడ్డాయండి. ఈ నోటిఫికేషన్ ద్వారా విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం మనం. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ ప్రారంభించబడిందండి. ఏప్రిల్ 12, 2021 నుంచే ప్రారంభించబడింది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ కనుక చూసినట్లయితే మే 5, 2021గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్ లో. ఎగ్జామినేషన్ కి సంబంధించినటువంటి డేట్స్ అనేవి ఇప్పటివరకు కూడా అనౌన్స్ చేయలేరండి. ఎందుకంటే కరోనా కారణంగా ఎప్పుడు డేట్స్ అనేవి ఫిక్స్ చేయాలనే నిర్ణయాన్ని ఇంకా తీసుకోలేకపోయారు. కాబట్టి కండక్ట్ చేయబోయే ఎగ్జామ్ డేట్ అప్పుడున్నటువంటి కరోనా యొక్క తీవ్రత దాని ఆధారంగా చేసుకొని ఆన్లైన్ లో లేదా ఆఫ్లైన్ లో అప్పుడున్నటువంటి పరిస్థితులకు ఆధారంగా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారండి. హాల్ టికెట్స్ కూడా 1 వీక్ బిఫోర్ గా రిలీజ్ చేస్తారని కూడా నోటిఫికేషన్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. అప్లై చేసుకోబోయే అభ్యర్థులు ఒక విషయాన్ని గమనించాలండి. వారు ఖచ్చితంగా 1 టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఇదివరకే కంప్లీట్ చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే వారు కూడా ఖచ్చితంగా ఒకసారి అప్డేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ లో మెన్షన్ చేయలేదు, కానీ టీఎస్పీఎస్సీ వారు మెన్షన్ చేసినటువంటి నోటిఫికేషన్లలో చాలా నోటిఫికేషన్లలో కూడా 3 months లోపు 1 టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఒకసారి అప్డేట్ చేసుకుని ఉండాలని నిబంధన కూడా పెట్టారండి. కాబట్టి ఎందుకన్నా మంచిది అప్డేట్ చేసుకుని ఉండడం చాలా ఉత్తమమైంది. ఒకవేళ అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నట్లయితే కేవలం సబ్మిట్ కొట్టేస్తే సరిపోతుంది. ఒకవేళ మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్లయితే ఒకసారి కరెక్షన్ చేసుకొని అన్ని డాక్యుమెంట్స్ కూడా కరెక్ట్ ఉన్నాయా లేదా, మీ యొక్క సర్టిఫికెట్స్లో ఉన్నటువంటి వివరాల ఆధారంగా మీ 1 టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మెన్షన్ చేసినటువంటి డీటెయిల్స్ ఉన్నాయా లేదా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 127 పోస్టులు ఫిల్అప్ చేయబోతున్నారండి. దాంట్లో పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ సీనియర్ అసిస్టెంట్ అనే పోస్ట్ కనుక చూసినట్లయితే 15 పోస్టులు ఫిల్అప్ చేస్తున్నారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ వివరాలు కూడా చూద్దామండి. ఇక్కడ ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయసు వారికి దీనికి అవకాశం కల్పిస్తున్నారు. శాలరీ వివరాలు కనుక చూసినట్లయితే 22,460 రూపాయల నుంచి 66,330 రూపాయల బేసిక్ స్కేల్ మెన్షన్ చేశారండి. వీటితో పాటు వివిధ రకాల అలవెన్సెస్ అన్ని కూడా ఉంటాయి. అదేవిధంగా పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అనే పోస్ట్ చూసినట్లయితే దీని కింద 10 పోస్టులు ఉన్నాయండి. దీనికి కూడా ఏజ్ లిమిట్ సేమ్ ఇచ్చారు. అంతేకాకుండా శాలరీ వివరాలు కనుక చూసినట్లయితే 16,400 నుంచి 49,870 రూపాయలు బేసిక్ స్కేల్ ని మెన్షన్ చేశారండి. వీటితో పాటు వివిధ రకాల అలవెన్సెస్ అన్ని ఉంటాయి. అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో చాలా పోస్టులు ఉన్నాయండి. 102 పోస్టులు ఫిల్అప్ చేస్తున్నారు. అదేవిధంగా ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల మధ్య వయసు వారికి అవకాశం కల్పిస్తున్నారు. అంతేకాకుండా కేటగిరీ వైజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయండి. శాలరీ కనుక చూసినట్లయితే 16,400 నుంచి 49,870 రూపాయల బేసిక్ స్కేల్ ని మెన్షన్ చేశారండి. వీటితో పాటు వివిధ రకాల అలవెన్సెస్ అన్ని కూడా ఉంటాయి. అదేవిధంగా ఈ పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే అన్ని పోస్టులకి కూడా ఒకే రకమైనటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారండి. ఒకసారి వాటి వివరాలు కనుక చూసినట్లయితే ముందుగా ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ కలిగి ఉండి, అంతేకాకుండా దానితో పాటు డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అనే డిప్లొమా కోర్స్ ని ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఉండాలండి. లేకపోతే బీసీఏ డిగ్రీని కలిగి ఉండాలి, లేదా ఏదైనా డిగ్రీ కలిగి ఉండి కంప్యూటర్ సైన్స్ అనేది ఒక సబ్జెక్ట్ గా ఖచ్చితంగా కలిగి ఉండాలండి. దీనితో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ లో గౌట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా పూర్తి చేసుకొని ఉండాలి. అది పాస్ అయిన వారికి మాత్రమే దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు.
ఈ పోస్టులకి ఏజ్ లిమిట్ ఇదివరకే చూసామండి. ఏజ్ లిమిట్ ని సరి చూసుకోవడానికి డేట్ కనుక చూసినట్లయితే జూలై 1, 2021గా మెన్షన్ చేశారు. మినిమం ఏజ్ లిమిట్ యొక్క డేట్, మాక్సిమం ఏజ్ లిమిట్ యొక్క డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి. జూలై 1, 2003 కన్నా తర్వాత జన్మించిన వారికి, అదేవిధంగా జూలై 2, 1987 కన్నా ముందు జన్మించిన వారికి దీంట్లో అవకాశం కల్పించట్లేదండి. కాకపోతే కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ మాత్రం ఉంటాయి. ఒకసారి రిలాక్సేషన్ వివరాలు కనుక చూసినట్లయితే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వారికి 5 సంవత్సరాల రిలాక్సేషన్ ఇస్తున్నారండి. అది కూడా వారి యొక్క లెంత్ ఆఫ్ సర్వీస్ ని ఆధారంగా చేసుకొని ఇస్తున్నారు. అంతేకాకుండా టీఎస్ఆర్టీసీ, కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ లో ఉన్నటువంటి అభ్యర్థులకి వారికి అవకాశం కల్పించట్లేదు అని కూడా మెన్షన్ చేశారండి. ఎక్స్ సర్వీస్ వారికి 3 సంవత్సరాల రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. ఎన్సీసీ క్యాండిడేట్స్ కి వారికి కూడా 3 సంవత్సరాల రిలాక్సేషన్ కల్పిస్తున్నారండి. ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ క్యాండిడేట్స్ అయితే 5 సంవత్సరాల రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారైతే వారి కేటగిరీ రిలాక్సేషన్ తో పాటు అదనంగా 10 సంవత్సరాల రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారండి. అప్లై చేసుకోబోయే అభ్యర్థుల కోసం అప్లికేషన్ ఫీ కనుక చూసినట్లయితే అప్లికేషన్ ఫీ అనేది 200 రూపాయలని మరియు ఎగ్జామినేషన్ ఫీజుని 80 రూపాయలుగా మెన్షన్ చేశారండి. అంటే మొత్తం కలిపి 280 రూపాయలుగా మెన్షన్ చేశారు. కాకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీ అనేది లేదండి. అంతేకాకుండా అన్ఎంప్లాయిడ్ ఉన్నటువంటి ఏ క్యాండిడేట్ అయినా కూడా 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయసు వారు అన్ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ తీసుకొచ్చినట్లయితే వారికి కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీ అనేది లేదండి. కాబట్టి అప్లై చేసుకోబోయే అభ్యర్థులు దీన్ని ఖచ్చితంగా గమనించగలరు. అలాగే ఈ పోస్టులకి వేరే స్టేట్ అభ్యర్థులకి కూడా అవకాశం కల్పిస్తున్నారండి. కాకపోతే అభ్యర్థులు గమనించవలసింది ఏంటి అంటే వారికి రిజర్వేషన్ కి సంబంధించినటువంటి ఎలాంటి బెనిఫిట్స్ కూడా వర్తించవని మెన్షన్ చేశారు. కాబట్టి అప్లై చేసుకోబోయే అభ్యర్థులు గమనించగలరు ఫ్రెండ్స్. ఫీ పేమెంట్ చేసే విధానం కనుక చూసినట్లయితే కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే పేమెంట్ చేయాలని మెన్షన్ చేశారండి. ఆఫ్లైన్ లో ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించారు. అలాంటి అవకాశాలు మీకు అస్సలు దీంట్లో కల్పించలేరండి. కేవలం ఆన్లైన్ పేమెంట్ ద్వారా మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసినట్లయితే హైదరాబాద్ ఇంక్లూడింగ్ హెచ్ఎండిఏ అండి, తర్వాత కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ, ఆదిలాబాద్ ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్లలో ఏవైనా 5 ఎగ్జామినేషన్ సెంటర్స్ మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుందండి. అప్లై చేసుకోబోయే అభ్యర్థుల కోసం అప్లికేషన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే ముందుగా టీఎస్పీఎస్సీ వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్ ని సందర్శించిన తర్వాత వారు ఖచ్చితంగా 1 టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. 1 టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ 1 టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తో మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలండి. అంతేకాకుండా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా అగ్రీ చేస్తూ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన వెంటనే మీకు పేమెంట్ ప్రాసెస్ కూడా అడుగుతుందండి. పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు పీడిఎఫ్ రూపంలో మీరు అప్లికేషన్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కాల్ చేయడం కోసం ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇచ్చారండి. కాబట్టి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. ఈ పోస్టులన్నీ స్టేట్ గవర్నమెంట్ క్యాడర్ కి సంబంధించినటువంటి పోస్టులు అండి. అంతేకాకుండా ఎవరైనా ఎంప్లాయీస్ అప్లై చేయదలుచుకుంటే వారు ఒక విషయాన్ని గమనించారండి. వారు ఖచ్చితంగా వారు హయ్యర్ అథారిటీస్ కి ఇన్ఫార్మ్ చేసి పర్మిషన్ తీసుకొని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉన్నట్లయితేనే వారు ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్ కి అర్హులుగా మెన్షన్ చేశారు. లేకపోతే ఫ్యూచర్ లో వారికి చాలా ఇబ్బందులు రైజ్ చేసే అవకాశం ఉందండి. అలాగే అప్లై చేసుకోబోయే అభ్యర్థులు గమనించవలసింది ఏంటి అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వారికి కూడా దీంట్లో అవకాశం కల్పిస్తున్నారండి. కాబట్టి వారు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. వారు కూడా మీకు ఎలిజిబిలిటీస్ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ పోస్టులు స్టేట్ క్యాడర్ కి సంబంధించినటువంటి పోస్టులు కాబట్టి రిజర్వేషన్ టు ద లోకల్ క్యాండిడేట్స్ ఈజ్ నాట్ అప్లికేబుల్ అని మెన్షన్ చేశారండి. అంటే లోకల్ క్యాండిడేట్స్ కి వారికి రిజర్వేషన్ ఉండవా అని అర్థం చేసుకోవద్దు. దాని అర్థం అది కాదండి. ఇక్కడ వారికి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి రోస్టర్ లిస్ట్ అనేది రెడీ చేయకుండా మెరిట్ వైజే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్యాండిడేట్ సెలెక్షన్ అనేది కూడా మీ యొక్క మెరిట్ ఆధారంగానే ఉంటుందండి. కాబట్టి మీరు ఖచ్చితంగా గమనించగలరు ఫ్రెండ్స్. పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ సీనియర్ అసిస్టెంట్ అనే పోస్ట్ చూసినట్లయితే మీరు ఇక్కడ అన్ని రకాల కేటగిరీ వైజ్ పోస్టులు వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్. మొత్తంగా కలిపి 15 పోస్టులు అయితే మీకు టోటల్ గా చెప్తున్నాను. జనరల్ 8, ఉమెన్స్ చూసినట్లయితే 7 పోస్టులు కేటాయించారండి. ఇక్కడ పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ
జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో మొత్తం 10 పోస్టులు ఉన్నాయండి. దాంట్లో జనరల్ 4, ఉమెన్ కేటగిరీ చూసినట్లయితే 6 పోస్టులు ఇక్కడ చూపించారండి. అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి చూసినట్లయితే దాంట్లో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అనే పోస్ట్కి 102 పోస్టులు వేకెన్సీస్ అనేది చూపించారండి. ఆ 102 పోస్టులు వేకెన్సీకి సంబంధించి టోటల్ పోస్టులు ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేసి వేసుకోవచ్చు. మీరు ఇక్కడ మీకు అవసరం ఉన్నటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఎగ్జామినేషన్ ప్రాసెస్ గురించి కూడా ఇక్కడ చెప్తున్నానండి. ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేది పేపర్ 1 మరియు పేపర్ 2 రెండు టైప్స్ ఉంటుంది. పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అవేర్నెస్ పైన ఉంటుంది. దీంట్లో 150 క్వశ్చన్లు 150 మార్కులుగా మెన్షన్ చేశారు. టైం డ్యూరేషన్ కూడా చూసినట్లయితే 150 నిమిషాలుగా మెన్షన్ చేశారండి. పేపర్ 2 కనుక చూసినట్లయితే సెక్రటేరియల్ ఎబిలిటీస్ మరియు కంప్యూటర్ అప్లికేషన్స్ పైన ఉంటుందండి. ఇవన్నీ కూడా డిప్లొమా స్టాండర్డ్ లో అడుగుతారని కూడా మెన్షన్ చేశారు. దీంట్లో కూడా 150 క్వశ్చన్స్ 150 మార్కులుగా మెన్షన్ చేశారు. టైం డ్యూరేషన్ కూడా 150గా మెన్షన్ చేశారండి. మొత్తంగా కలిపి మాక్సిమం మార్క్స్ కనుక చూసినట్లయితే 300గా మెన్షన్ చేశారు. పేపర్ 1 కనుక చూసినట్లయితే ఇది తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు భాషలలో కూడా మీ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందని కూడా మెన్షన్ చేశారండి. అంటే మీకు క్వశ్చన్ పేపర్ అనేది తెలుగు మరియు ఇంగ్లీష్లో రెండిట్లలో వస్తుంది. అదేవిధంగా పేపర్ 2 కనుక చూసినట్లయితే ఇది కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించింది కాబట్టి దీనిలో కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించింది ఇంగ్లీష్లోనే ఉంటుంది. మిగతా స్టాండర్డ్ మాత్రం తెలుగు మరియు ఇంగ్లీష్లో ఉంటుందని మెన్షన్ చేశారండి. అలాగే టీఎస్పీఎస్సీ వారు మీరు అప్లికేషన్ ప్రాసెస్ లో ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నట్లయితే ఎడిట్ ఆప్షన్ కి కూడా ఛాన్స్ ఇచ్చారండి. ఈ విషయాన్ని కూడా ముందుగానే చెప్పారు. మీ అప్లికేషన్ ప్రాసెస్ లాస్ట్ డేట్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో దాని తర్వాత 3 రోజులలో ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది. కేవలం 3 రోజులు మాత్రమే అవకాశం ఉంటుందని కూడా మెన్షన్ చేశారండి. కాబట్టి మిస్టేక్స్ చేసినటువంటి అభ్యర్థులు దీన్ని గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా చివరి 3 రోజులలో మీరు ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఫ్రెండ్స్, అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత 3 రోజులలో మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉన్నవారు ఖచ్చితంగా దీన్ని మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ కి మరియు అప్లికేషన్ ప్రాసెస్ కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ టీఎస్పీఎస్సీ వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశానండి. కాబట్టి మీరు ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు మరియు నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు దీన్ని ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి ఎప్పటికప్పుడు లేటెస్ట్ జాబ్ అప్డేట్ మీకు తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోని నిరుద్యోగులకు చేరే విధంగా షేర్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో మంచి లేటెస్ట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.